హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. సో దీనిలో మీకు ప్రతి ప్రశ్నకైతే వివరణ ఉంటుంది. తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి. మీకు రివిజన్లో భాగంగా చాలా ఎక్సలెంట్గా మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే యూజ్ అవుతుంది. దీనిలో మీకు 12 టెస్ట్ అనేటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. అదేవిధంగా 3 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈ 3 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి 150 మార్క్స్ ఉంటాయి. ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది 30 ప్రశ్నలు చొప్పున మీకైతే అందించడం జరుగుతుంది. డే వైజ్గా మనం టైం టేబుల్ అయితే ఇచ్చాం. ఆ టైం టేబుల్కి అనుగుణంగా మనకు అప్ టు 10th వరకు, December 10th వరకు మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్ చేయబోతున్నాం. జస్ట్ దీన్ని ఇప్పుడు మనం 69 రూపీస్కి అందిస్తున్నాం. అంటే ఇది లాంచింగ్ డే సందర్భంగా ఈ ప్రైస్ అయితే ఉంది. రేపు దీని యొక్క ప్రైస్ అనేది 99 చేయబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. ఆల్రెడీ మన దాంట్లో 3000 బిట్స్ తోటి ఉన్నటువంటి ఉద్యమ చరిత్ర టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీనిలో మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ప్రశ్నలు ఉంటాయి. అండ్ అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మన 3000 బిట్స్ దానిలో ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ఓన్లీ తెలుగులోనే ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అడిగారు కనుక ఈ టెస్ట్ సిరీస్ మళ్ళీ మనం తీసుకురావడం జరిగింది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ప్రాక్టీస్ కావాలనుకుంటే అది తీసుకున్నా కూడా మీరు ఇది తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి మీరు యాప్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఫ్రీ టెస్ట్ కూడా ఇచ్చాం. ఇక్కడ అన్లాక్ చేయడం జరిగింది. మొదటి టెస్ట్ అనేది ఫ్రీగా ఇచ్చాం. ఒకసారి మీరు టెస్ట్ రాయండి. మీకు ప్రశ్నలు నచ్చినట్లయితే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే ఉంది. ఇక్కడ షెడ్యూల్ మీరు చూడవచ్చు. మనం టాపిక్స్ ఇస్తాం. టెస్ట్ 1 అని చెప్పేసి ఇక్కడ టాపిక్స్ ఇచ్చేసి డేట్ వైజ్గా టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ టెస్ట్ 2 చూడవచ్చు. అంటే ఇక్కడ మీరు ఈ సిలబస్ చూసుకొని మీరు రివిజన్లో భాగంగా టెస్ట్ని అయితే అటెంప్ట్ చేయవచ్చు. సో ప్రతి టెస్ట్లో మీకు 30 ప్రశ్నల చొప్పున అయితే టోటల్గా మనకు ఉద్యమ చరిత్ర గ్రూప్ 2 ఏదైతే మనకు 4th పేపర్ కంప్లీట్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ మేము డిజైన్ చేయడం జరిగింది. కావాల్సిన వారు ఈ రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత దీని యొక్క ప్రైస్ అనేటువంటిది 99 చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ FSO ఉద్యోగాలకు సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకు టీజీపీఎస్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లోనే వీటికి సంబంధించినటువంటి వెబ్ నోట్స్ అయితే ఉంటాయి. ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇదే అప్డేట్ ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆహార భద్రతా అధికారుల జాబితా వెల్లడి అంటే ఇక్కడ ఈనాడులో అయితే చూడవచ్చు. ప్రజారోగ్య విభాగానికి చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నియామక పరీక్షల్లో ఎంపికైనటువంటి 24 మంది ఆహార భద్రతా అధికారుల జాబితాను మంగళవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే టోటల్గా మనకు 24 ఫుడ్ సేఫ్టీ అధికారుల పోస్టుల నియామకానికి 2022 జూలై 21 అయితే నోటిఫికేషన్ ఇవ్వగా 16,000 మంది అభ్యర్థులు దీనికైతే దరఖాస్తు చేసుకున్నారు. అదే ఏడాది నవంబర్ 7న రాత పరీక్ష నిర్వహించారు. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన జరిపి మంగళవారం ఈ ప్రొవిజనల్ సెలక్షన్ జాబితానైతే వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే December 8 నుంచి అగ్నివీర్ సైనిక నియామకాల ర్యాలీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. చాలా మంచి అవకాశం. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ దీనికి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే సైన్యంలో చేరేందుకు ఆసక్తి కలిగినటువంటి యువకులను భారతీయ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా ఎంపిక చేసేందుకు సైన్యాధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. December 8 నుంచి December 16 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ర్యాలీ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. అగ్నివీర్ టెక్నికల్ కావచ్చు. ఇంకా దాంతోపాటు ఇక్కడ క్లర్క్, స్టోర్ కీపర్ అండ్ ట్రేడ్స్మెన్ విభాగాల్లో ఉద్యోగాలు పొందేందుకు పోటీలు నిర్వహించనున్నారు. సో ఆన్లైన్లో పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ పోటీలు ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. ఎవరైతే ఆల్రెడీ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉంటారో వారు దీనికి అటెండ్ కావాలి. ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయి. సో దీనిలో ఉత్తీర్ణత కనుక మీరు సాధించినట్లయితే జాబ్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే DSC 2008 అభ్యర్థులు 1400 మంది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన అధికారులు త్వరలోనే కాంట్రాక్టు టీచర్లుగా నియామకం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా DSC 2008 అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. సుమారు 1400 మంది ఉద్యోగాలు చేయడానికి ముందుకు వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. వారి యొక్క ధ్రువపత్రాల పరిశీలన కూడా ఇక్కడ కంప్లీట్ అయినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. త్వరలోనే వీరికి
కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే మనం చూడవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా ఈరోజు అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈనాడులో చూసినట్లయితే డిఎస్సి 2008 అభ్యర్థులకు వారంలో కొల్లు అని చెప్పేసి ఇచ్చారు. సో డిఎస్సి 2008లో నష్టపోయిన 1399 మంది అభ్యర్థులకు మరో వారంలో కొలువులు దక్కనున్నాయి. వారి ధ్రువపత్రాలను గత నెలలోనే అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి కాంట్రాక్ట్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. వారంలో వారికి నియామక పత్రాలు ఇస్తామని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి చెప్పినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే ఆర్టీసీ డ్రైవర్లుగా మాజీ సైనికులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. తాత్కాలిక ప్రాతిపదికన అని చెప్పేసి ఇచ్చారు. 1201 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. సో వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందినటువంటి మాజీ సైనికులను తాత్కాలిక ప్రాతిపదికన బస్సు డ్రైవర్లుగా నియమించేందుకు రాష్ట్ర ఆర్టీసీ అదేవిధంగా సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి 1201 డ్రైవర్ పోస్టుల్లో ఒప్పంద ప్రాతిపదికన ఈ భర్తీ చేసేందుకు ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేసినట్టు చూడవచ్చు. నెల 30వ తేదీ వరకు ఈ ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో అర్హులైనటువంటి వారు వీటికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైనా దీనికి సంబంధించిన వారు ఉంటే దీన్ని షేర్ చేసేటువంటి ఐటమ్ చేయండి. అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ సిరిసిల్లలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో కొన్ని కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు అవుట్ సోర్సింగ్ ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సిరిసిల్ల నందు పనిచేయటకు ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. వీటికి సంబంధించి ఈ నెల 23 నుంచి నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు మీరు జిల్లా ఉపాధి కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా 11 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. 11 రకాల పోస్టుల ద్వారా 52 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఎవరైతే ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు డిస్టిక్ సంబంధించినటువంటి ఏదైతే ఉపాధి కార్యాలయం ఉన్నది కదా, సో జిల్లా ఉపాధి కార్యాలయం అని చెప్పేసి ఉంటుంది, అక్కడికి వెళ్ళి వీటికి దరఖాస్తు చేసుకుంటూ ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మంత్ 3 వరకు అయితే అవకాశం ఉంది. ఇక్కడ ఆ పోస్టులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు నిపుణాలో ఈరోజు నేను రాసినటువంటి ఆర్టికల్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఆర్టికల్ అయితే వచ్చింది. చాలా మంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్స్తో పాటు మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో దాంట్లో కూడా దీన్ని నేను షేర్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు దీన్ని పొందవచ్చు. ఇంకా దాంతోపాటుగా ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఇండియన్ జోగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ కావచ్చు, బయాలజీకి సంబంధించిన ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ దాంతోపాటు ఇక్కడ కొన్ని రీజనింగ్ సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను డైలీ చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. సో దాదాపుగా గత 6 years నుంచి మీకు నేను ఎపిసోడ్ అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఐఎస్ఏలో చేరిన అర్మేనియా అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. ఇక్కడ చూసినట్లయితే అర్మేనియా అధికారికంగా అంతర్జాతీయ సౌర కూటమిలో 104వ పూర్తి సభ్య దేశంగా చేరింది. ఇది గుర్తుంచుకుంటే మరి 103వ పూర్తి సభ్య దేశంగా ఏది చేరిందని కింద కామెంట్ చేయడం మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం కరెంట్ అఫేర్స్లో భాగంగా. సో దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మనకు 2030 నాటికి $1,000 బిలియన్ పెట్టుబడులను సమకూర్చుకోవడం, అదేవిధంగా 1,000 మిలియన్ల 1000 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడం, అండ్ 1,000 మిలియన్ల జనాభాకు సౌరశక్తి కావచ్చు పర్యావరణ రహిత శక్తిని సరఫరా చేయడం ద్వారా ప్రతి ఏటా ఈ 1,000 మిలియన్ల టన్నుల ఉద్గారాన్ని తగ్గించడం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లక్ష్యం అనేది మనకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతిదీ 1000 ఉంది కనుక మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. అవి ఏమేమి అంశాలు నేను జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో మనకి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హర్యానాలో ఉన్నటువంటి గురుగ్రామ్లో ఉంది. సో ఇది అంతర్జాతీయ సోలార్ అలయన్స్ మొదటి శిఖరాగ్ర సమావేశం అనేది మనకు 2018 మార్చి 11న న్యూఢిల్లీలో జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మనకు ప్రీవియస్లో దీనిపైన క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సుస్థిర అభివృద్ధి సూచి 2024కి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్లో 24 స్కోర్తో భారత్ 23వ స్థానంలో నిలిచింది. ఇది గుర్తుంచుకోండి. మనకు STI 2024ను ఈ హెన్రిచ్ ఫౌండేషన్ కావచ్చు, అదేవిధంగా IMDలు కలిసి సంయుక్తంగా రూపొందించాయంట. ఈ సూచీలో కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ ఇచ్చారు. సో ఇది ముఖ్యంగా ఆర్థిక సామాజిక పురోగతి కావచ్చు, పర్యావరణ సుస్థిరత తదితర లాంటి అంశాలను, అంటే ఈ 3 అంశాలను తీసుకుంటారు ఇక్కడ. ఆర్థిక సామాజిక పురోగతి అండ్ సామాజిక సుస్థిరత, ఈ 3 అంశాలను బేస్ చేసుకుని ర్యాంక్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసిన 30 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్య విధాన సుస్థిరతను అంచనా వేశారంట. దీనిలో మనకు ఫస్ట్ 3 స్థానాల్లో ఉన్నటువంటి చూసినట్లయితే న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఆస్ట్రేలియా అనేది ఫస్ట్ 3 స్థానాలు ఉన్నాయి. తర్వాత సింగపూర్, తర్వాత జపాన్ ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే భారతదేశం గణనీయమైనటువంటి ఆర్థిక వృద్ధిని సాధించినా కూడా ఈ సామాజిక పురోగతి కావచ్చు, పర్యావరణ సుస్థిరతలో సవాళ్లు ఎదుర్కొంటుంది. అందుకను 23వ స్థానంలో నిలిచినట్టు ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. వీటిని
జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ 19వ G20 శిఖరాగ్ర సదస్సు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో 19వ G20 శిఖరాగ్ర సదస్సు మనకు నవంబర్ 18, 19వ తేదీలో బ్రెజిల్లో ఉన్నటువంటి రియో డిజనీరోలో జరగడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ప్లేస్ ఇంపార్టెంట్, డైరెక్ట్గా అడుగుతారు ఎక్కడ జరిగిందని చెప్పేసి. సో ఈ సదస్సు యొక్క థీమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసినట్లయితే సోషల్ ఇన్క్లూజివ్, ఆకలి పేదరికంపై పోరు అని గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆకలి పేదరికంపై పోరు, అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు చేపట్టడం అనేటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం కింద మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనిలో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఇచ్చారు. ముఖ్యంగా వచ్చే 6 ఏళ్లలో ఈ పునరుత్పాదక ఇంధన వనరులు ఉన్నాయి, వాటి యొక్క సామర్థ్యాన్ని 3 రెట్లకు పెంచడానికి G20 దేశాలు అంగీకరించినట్టు ఇక్కడ ఈరోజు. సో 6 సంవత్సరాలు 3 రెట్లు ఇట్లా గుర్తుంచుకోండి, ఇవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా ఎడారీకరణని నివారించడం కావచ్చు, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడం కావచ్చు, ఉగ్రవాదంపై పోరాటం లాంటి వాటిపైన కూడా వీళ్ళు ప్రతిజ్ఞలు చేస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇది మనకి ఇప్పుడు జరిగింది 19వ G20 సదస్సు. నెక్స్ట్ 20వ G20 సదస్సు అనేటువంటిది నెక్స్ట్ ఇయర్ నవంబర్ 27, 28లో మనకు దక్షిణాఫ్రికాలో జరిగింది. గుర్తుంచుకోండి, లాస్ట్ టైం మన దగ్గర జరిగింది. ఈ వరుస క్రమం కూడా అడుగుతాడు ఒక్కొక్కసారి. ఈ G20 సమావేశాలు అవి జరిగినటువంటి ప్లేసెస్ను సరైనటువంటి క్రమంలో అమర్చమని చెప్పేసి అంటాడు కనుక చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అంతరిక్షంలో ఏఐ ల్యాబ్ అంటే ఇక్కడ చూడవచ్చు, లాంచ్ చేస్తున్న హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ అని చెప్పేసి ఇచ్చారు. సో అంతరిక్షంలో కృత్రిమ మీద ఏఐ ఆధారిత ల్యాబ్ను ఏర్పాటు చేయబోతున్నట్లు హైదరాబాద్కు చెందినటువంటి స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. సో దీనిని వచ్చే నెల ఇస్రో PSLV రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నట్లు మనకు ఈ టెక్-మీ-2 స్పేస్ స్టార్టప్ కంపెనీ మంగళవారం తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ అటువంటి ఈ టెక్-మీ-2 స్పేస్ స్టార్టప్ అనేటువంటిది ఈ ప్రయోగం చేయబోతుంది. గుర్తుంచుకోవాలి, దీని పేరు చాలా చాలా ఇంపార్టెంట్. మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆర్బిటాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ అంతరిక్షంలో భారతదేశం తరఫున చూసినట్లయితే మొట్టమొదటి ఏఐ ల్యాబ్గా ఇది ఏఐ ల్యాబ్ కంపెనీగా పేర్కొన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇది మొట్టమొదటిది అన్నమాట ఈ రకమైనటువంటి ప్రయోగం చేయడం. ఇది ఫస్ట్ కనుక గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బ్రహ్మోస్ సిఇఓగా జైతీర్థ్ రఘువేంద్ర జోషి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు బ్రహ్మోస్ ఏరోస్పేస్ కొత్త సీఈఓగా మనకు ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ జైతీర్థ్ రఘువేంద్ర జోషి నియమితులైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ చేయవచ్చు. గుర్తుంచుకోండి, డైరెక్ట్గా అడుగుతారు మనకు ఈ నియామకాలకు సంబంధించి పేరేంటిది, ఆ సంస్థ ఏంటని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మొట్టమొదటి ఫీమేల్ అయితే అటువంటి వాటిని మనం గుర్తుంచుకోవాలి, మిగతా అవసరం లేదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత వృద్ధి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైనటువంటి జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్వుడ్ అనేటువంటి వ్యక్తి సోమవారం ఇంగ్లాండ్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఆగస్టు 26న అతను 112వ పుట్టినరోజును జరుపుకున్నటువంటి వ్యక్తి. దాదాపుగా ప్రపంచంలోనే అత్యంత వృద్ధి హోదాలో 9 నెలల పాటు ఉన్నాడంట. ఇక్కడ చూడవచ్చు 9 నెలల పాటు అత్యంత వృద్ధి హోదాలో ఇతను ఉన్నాడట. రీసెంట్గా 112వ పుట్టినరోజు కూడా జరుపుకున్నాడు. సో నిన్న ఇతను చనిపోతూ మనకు వార్తల్లో నిలవడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి. దాంతోపాటు ఇతను ఏ దేశానికి సంబంధించిన పర్సన్, ఇంగ్లాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలా మనం ఏ దేశంలో అని చెప్పేసి కూడా అడుగుతాడు, అవి కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ దేశంలో భారీగా పెరిగినటువంటి పాల ఉత్పత్తి అంటూ చూడవచ్చు. సో మనకు దేశంలో 2023-24లో పాల ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగినట్టు ఇక్కడ ఇచ్చారు. దాదాపుగా 23.93 కోట్ల టన్నులకు చేరిందంటే అదే మనకు లాస్ట్ ఇది ఇయర్ కనుక చూసినట్లయితే ఆర్థిక సంవత్సరంలో 23.58 కోట్ల టన్నులు అని చెప్పేసి ఇచ్చారు. ఇక మనం 2014-15తో కంపేర్ చేసుకున్నప్పుడు అప్పుడు 14.63 కోట్ల టన్నులుగానే ఉండేదంట. అయితే గత ఏడాది గేదెల నుంచి పాల ఉత్పత్తి 16% తగ్గిన, మొత్తం మీద ఈ పాల యొక్క ఉత్పాదకత పెరగడం విశేషం అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఆవుల యొక్క అంటే మనకి ఆవు పాల దిగుబడి భారీగా పెరిగినట్లు మనకు ఇక్కడ అర్థమవుతుందని చెప్పేసి ఇచ్చారు. అదే ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం ప్రపంచంలో మన దేశమే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే క్షీర విప్లవ పితామహుడిగా మనం వర్గీస్ కురియన్ను పిలుస్తాం. సో అతని యొక్క జయంతి నవంబర్ 26 అనమాట. సో ఆ నిన్నటి రోజున దీనికి సంబంధించినటువంటి గణాంకాలు అయితే రిలీజ్ చేశారు ఈ సందర్భంగా. సో మన తెలంగాణ పాల ఉత్పత్తిలో దేశంలో ఏ పొజిషన్లో ఉంది అన్నది మీరు కింద కామెంట్ చేయండి. ఇది మనకు ప్రీవియస్ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్. దేశం అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, అది మనకు ఇది సర్వేలో కూడా మెన్షన్ చేశారు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జపాన్ స్పేస్ రాకెట్ ఇంజన్ మళ్ళీ పేలిపోయిందంటే ఇక్కడ చూడవచ్చు. లాంచ్ ప్యాడ్ పైనే పేలుడు దహనం. ఇక్కడ చూసినట్లయితే తానేగాషియా స్పేస్ సెంటర్లో ఈ ఘటన జరిగిందంట. మరోసారి విఫలమైనటువంటి రాకెట్ ఇంజన్ పరీక్ష అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే జపాన్ స్పేస్ ఏజెన్సీ తాజాగా చేపట్టినటువంటి రాకెట్ ఇంజన్ పరీక్ష విఫలమైంది. ఎప్సిలాన్ ఎస్ రాకెట్ ఇంజన్ పేలింది. ఇది గుర్తుంచుకోండి,
ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఎప్సిలాన్ ఎస్ రాకెట్ ఇంజన్ ఏ దేశానికి సంబంధించింది అని చెప్పేసి అంటాడు. ఇది పేలిపోయింది కనుక అడగవచ్చు. ఇది జపాన్కి సంబంధించినటువంటి రాకెట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అక్కడ నిన్న చేసినటువంటి ప్రయోగం అనేది మనకు లాంచ్ ప్యాడ్ వద్దనే ఇది పేలిపోయిందంట, అది గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ ఇక్కడ రివిజన్ చేద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ 2024 నవంబర్ 25న ఢిల్లీలో అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ సదస్సును లో ప్రసంగించారంట. సో ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025ను ఆయన ప్రారంభించినట్టు ఇక్కడ చూడవచ్చు. సహకార ఉద్యమంలో భారతదేశ నిబద్ధతకు ప్రతీకగా రూపొందించినటువంటి స్మారక పోస్టల్ స్టాంప్ని కూడా విడుదల చేసినట్టు గుర్తుంచుకోండి. ఇంకా దాంతోపాటు దక్షిణ అమెరికా ఖండంలో మనకు ఉరుగ్వే అధ్యక్ష ఎన్నికలు అయితే జరిగాయి. సో దానిలో మనకి ఇక్కడ వామపక్ష బ్రాండ్ ఫ్రంట్ కూటమి అభ్యర్థి అయినటువంటి యముండు ఒర్సి అనేటువంటి వ్యక్తి విజయం సాధించారంటే అక్కడ ఉన్నటువంటి జనాభా చూసినట్లయితే 34 లక్షల జనాభా, దానిలో 27 లక్షల మంది మాత్రమే ఓటర్స్ ఉన్నారు. దానిలో ఈ 49.8% ఓట్లు ఇతను పొందగా, సో ఇతను ఆ దేశానికి సంబంధించిన అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు గుర్తుంచుకోండి. పేరు గుర్తుంచుకోండి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అనేది ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించడానికి వీలుగా రాబోయేటువంటి 2 ఏళ్లలో 2480 కోట్ల ఖర్చు చేయడానికి మనకు ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గం ఇక్కడ ఆమోదం తెలిపినట్టు చూడవచ్చు. 2025-26 నాటికి సుమారు 1 కోటి మంది రైతులను 7.5 లక్షల హెక్టార్లో రసాయన రహిత సాగు చేపట్టడానికి ఇది వీలు కల్పిస్తుందని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటిది, ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంతమంది రైతులను ఎన్ని సంవత్సరాల్లో. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 2025-26 సంవత్సరం నాటికి 1 కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను అయితే తీసుకొస్తుంది. ఇది ఆల్రెడీ మనకు బడ్జెట్లో కూడా మెన్షన్ చేశారు. చాలా చాలా ఇంపార్టెంట్, గ్రూప్ 2లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా ఇది, గుర్తుంచుకున్నటువంటి ఐటమ్ చేయండి. డైరెక్ట్గా అడుగుతాడు ఇది. ఇంకా దాంతోపాటు చాలా స్కీమ్స్ కూడా మనకు రీసెంట్గా ఇది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో కేంద్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, వాటి మీద కూడా ఫోకస్ చేయండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ వివిధ పద్ధతుల కింద 2021-22 కావచ్చు, 23-24 మధ్య కాలంలో తెలంగాణకు రూపాయలు 1.22 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 1.48 లక్షల కోట్లు పైగా నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఇక్కడ తెలిపినట్లయితే చూడవచ్చు. గుర్తుంచుకోండి, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఈ 3 అయితే చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకుంటున్న ఐటమ్ చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్. మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్ర చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. సో చాలామంది అభ్యర్థులు అడిగారు, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు. మనం ఇప్పటివరకు తీసుకొచ్చినటువంటి 3000 బిట్స్ అనేటువంటిది ఓన్లీ తెలుగు మీడియంలోనే ఉంటుంది. దానిలో ఎక్స్ప్లెనేషన్ ఉండదు, అంటే జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. కాకపోతే 3000 బిట్స్ అనేవి మీకు కవర్ అవుతాయి. అది తీసుకున్నట్లయితే మళ్ళీ ఇది అవసరం లేదు. మీకు ఎక్స్ట్రా ప్రాక్టీస్ కావాలనుకుంటే ఇది తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది మీకు డేట్ వైజ్గా మనం టెస్ట్లు అయితే పెడుతున్నాం. ఆల్రెడీ ఒక టెస్ట్ మనం అప్లోడ్ చేస్తాం నైటే. ఈరోజు సెకండ్ టెస్ట్ అప్లోడ్ చేయబడుతుంది. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు ప్రశ్నలు అయితే ఉంటాయి. ప్రతి టెస్ట్లో 30 ప్రశ్నలు ఉంటాయి. మేము 30 ప్రశ్నలు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ ప్రశ్నలు తీసుకుంటే ఆ టెస్ట్ యొక్క క్వాలిటీ అనేది దెబ్బతింటుంది కనుక నేను ఈసారి 30 ప్రశ్నలే తీసుకున్నాను. 12 యూనిట్లుగా దాన్ని డివైడ్ చేసి మీకు 12 ఈ డే వైజ్గా చాప్టర్ వైజ్ టెస్ట్లు అయితే ఉంటాయి. ఇక మిగతా 3 టెస్ట్లు అనేది 150 మార్కులతోటి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అప్ టు 10th వరకు, డిసెంబర్ 10th వరకు ఆర్ 12th లోపు ఒక 1 or 2 days అటు అయితే కావచ్చు మీకు దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇదైతే ఇప్పుడు 69 రూపీస్కి అందిస్తున్నాం. తర్వాత దీన్ని 99 చేయబోతున్నాం. జస్ట్ ఈ రోజు రేపు మాత్రమే ఈ ప్రైస్ ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే మీరు తీసుకోండి. ఆల్రెడీ నేను ఫస్ట్ టెస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ మీకు నేను ఫ్రీగా ఇచ్చాను, మీరు చూసేటువంటి ఐటమ్ చేయండి. ఇది ఒకటి శాంపిల్ టెస్ట్ కింద ఇక్కడ అన్లాక్ ఉంది కదా. సో దీన్ని మీకు ఫ్రీగా, అంటే మీరు ఫ్రీగా రాసుకున్నటువంటి అదైతే ఇస్తాను. మీరు ఒకసారి రాసేటువంటి ప్రయత్నం ఆల్రెడీ అన్లాక్ చేశాను కనుక మీరు ఆ ప్రశ్నల యొక్క సరళి చూడండి, నచ్చినట్లయితే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇట్లా మీకు డేట్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తాం. మీరు ఇక్కడ టాపిక్ వైజ్గా మీరు రివిజన్ చేసుకోవచ్చు. మీరు తెలంగాణ ఉద్యమ చరిత్ర చదువుతున్నప్పుడు ఇక్కడ మన టాపిక్స్ మీరు ఒకసారి చదవండి, మీరు డైలీ ఆ టెస్ట్ రాసుకోవచ్చు. సో 30 ప్రశ్నలు ఉంటాయి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ ఉంటుంది కనుక చాలా నీట్గా మనం క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాం. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్లోనే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్ రాసిన అభ్యర్థులకు తెలుసు, మనం ఎకానమీ టెస్ట్ సిరీస్ కావచ్చు, పాలిటీ టెస్ట్ సిరీస్ కావచ్చు, వివిధ టెస్ట్ సిరీస్లో కూడా మనం గ్రూప్ 3లో చాలా క్వశ్చన్స్ అయితే మన టెస్ట్ సిరీస్ నుంచి కవర్ కావడం జరిగింది. ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవే కాకుండా ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.